హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది కాబట్టి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్ ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాము. విత్ కొన్ని ఎంసీక్యూస్ కూడా ఉంది, అది కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి ఈ ఎఫ్ ఈ విధంగా సిక్స్ లెటర్స్ ఉంది. ఈ 6 లెటర్స్ని మనం సర్కిల్ షేప్ అరేంజ్ చేయాలంటే ఎలా అరేంజ్ చేస్తామంటే ఒక సర్కిల్ షేప్ 1 2 3 4 5 6 ఏ బి సి డి ఈ ఎఫ్ ఆర్. ఇది మనం చేసింది క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం చేసామనుకోండి 1 2 3 4 5 6 ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, ఏకి రైట్ సైడ్ బి ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఉంది. ఓకేనా? అదే ఇక్కడ చూసాను అనుకోండి, ఏకి రైట్ సైడ్ ఏమో ఎఫ్ ఉంది, ఏకి లెఫ్ట్ సైడ్ ఏమో బి ఉంది. ఓకేనా? ఇది ఒక కాన్సెప్ట్. సారీ, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఈ ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏముందంటే డే ఉంది అనమాట. అంటే ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏముంది? డి ఉంది అనమాట. ఓకేనా? సేమ్ బికి ఆపోజిట్ ఏముంది? ఈ ఉంది. సికి ఆపోజిట్ ఏముంది? ఎఫ్ ఉంది. సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఏకి ఆపోజిట్ డి, బికి ఆపోజిట్ ఈ, నెక్స్ట్ సికి ఆపోజిట్ ఎఫ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఇవ్వచ్చు. లేకపోతే ఏకి సికి ఇన్ బిట్వీన్లో బి ఉంటుంది అనవచ్చు. లేకపోతే డికి ఎఫ్కి మధ్యలో ఈ ఉండొచ్చు అని అడగచ్చు. ఓకేనా? ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడం మాత్రమే, బట్ ఇలానే వస్తుందంటే రాదు. ప్రాబ్లం చేసేటప్పుడు మీకే అర్థం అవుతుంది అనమాట, అంటే ఎలా ఇవ్వచ్చు అని. ఇది సర్కిల్ షేప్లో సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రో టైప్ అనుకోండి, రో తెలుసు, ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది నార్మల్ మెథడ్ తెలుసు. అలా కాకుండా బి ఇచ్చేసి బికి రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. బికి లెఫ్ట్ సైడ్ ఏ ఉంటుంది, బికి లెఫ్ట్ సైడ్ ఏ ఉంటుంది, బికి రైట్ సైడ్ ఏమో సి ఉంటుంది. అలా కాకుండా బికి రైట్ సైడ్ డి ఉంది కూడా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ డికి రైట్ సైడ్ ఇది కదా, సి ఉండొచ్చు కూడా అనవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఒకటి వస్తే మ్యాక్సిమం సర్కిల్ షేప్లో ఉంటుంది, లేకపోతే ఈ రో షేప్లో ఉంటుంది. అలా కాకుండా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరెవరు ఉన్నారని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకేనా? ఇది కూడా నియర్లీ సర్కిల్ షేప్ వస్తుంది, కానీ ప్రాబ్లం చేస్తే మనకి ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది సీటింగ్ అరేంజ్మెంట్ ఒక బేసిక్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి సీటింగ్ అరేంజ్మెంట్ మిగతా టాపిక్స్ కూడా, కానీ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తేనే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం మనం చెక్ చేద్దాం, ఏం ఇచ్చారు, ఏం మనం సాల్వ్ చేయాలని. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, అమాంగ్ 6 members P, Q, R, G, S and M sitting along a circle facing the center అన్నారు. ఓకేనా? అంటే సర్కిల్ షేప్లో మనం పెట్టుకోవడం. ఫస్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 5 6
ఓకేనా. ఆర్ ఈస్ బిట్వీన్ జీ అండ్ పిని ఇచ్చారు. ఓకేనా. అప్పుడు ఇక్కడ మనం ఆర్ తీసుకుంటే జీకి పికి, మేబీ ఇది జీ ఇది పి. ఓకేనా. నెక్స్ట్ ఎం ఈస్ బిట్వీన్ పి అండ్ ఎస్ అన్నారు. పికి ఎస్కి, అంటే ఇక్కడ నేనేమీ తీసుకున్నానంటే జీ అనేది నాకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, పి అనేది రైట్ సైడ్ వస్తుంది అనుకుంటాను. ఆ విధంగా ఈ పి అనేది లెఫ్ట్ సైడ్ అనమాట, అంటే లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఇది ఎస్. అప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ క్యూ అంటాం, ఇది క్యూ అంటాం. ఓకేనా. ఆన్సర్ చూడండి ఇక్కడ, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అంటే జీకి లెఫ్ట్ సైడ్లో ఉంది, అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ది ఎస్, అంటే ఇక్కడ తీసుకుంటే ఈ జీకి లెఫ్ట్ సైడ్లో ఉంది, లేకపోతే ఎస్కి రైట్ సైడ్ ఉంది అని అనుకోవచ్చు. అంటే ఈ పక్క చూసారనుకోండి, ఇది ఆర్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆలోచన చేస్తే, అదే ఇక్కడ నుంచి ఆలోచన చేసామనుకోండి, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. రెండు పాసిబిలిటీస్ ఉంది. అప్పుడు ఇదే ఆప్షన్ కరెక్ట్. మనము ఇలా తీసుకున్నాం. ఒకవేళ అనదర్ ఫార్మేట్ ఇవి ఇలా కూడా ఉండొచ్చు కదా. రివర్స్ చేస్తాడా, ఆర్ పి ఎం ఎస్ క్యూ జి. ఇక్కడ చూస్తే ఇది ఎల్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. ఈడని చూస్తే ఇది ఎల్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ రెండు ఆప్షన్ వచ్చేదానికి ఛాన్సే లేదు. రెండు పాసిబిలిటీస్ ఉంది, మనం ఎలా తీసుకున్నా ఆ విధంగా మారచ్చు. ఓకేనా. మీరు రైట్ సైడ్ జీ లెఫ్ట్ సైడ్ జీ, రైట్ సైడ్ పి తీసుకోండి, లేకపోతే జీ అనే ఫస్ట్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్, పి సెకండ్ వచ్చింది కాబట్టి లెఫ్ట్ సైడ్. మీరు ఇలా తీసుకున్నాం అనుకో, ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. అప్పుడు ఆప్షన్ ఏది వస్తుందంటే కెనాట్ బి డిటర్మైన్డ్. మేబీ రెండు పాసిబిలిటీ ఉంది కాబట్టి రెండు ఆప్షన్ లేదు. అంటే బోత్ ఏ అండ్ బి అని చెప్పలేదు కాబట్టి మనకి ఈ ఆప్షన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది అమంగ్ ఎం, ఎన్, టి, ఆర్ అండ్ టి ఈచ్ యాస్ ఎ డిఫరెంట్ హైట్స్. ఓకేనా. డిఫరెంట్ హైట్లో ఉంది. టీ ఈస్ టాలర్ దెన్ డి బట్ షార్టర్ దెన్ ఎం. ఆర్ ఈస్ టాలర్ దెన్ ఎన్ బట్ షార్టర్ దెన్ డి. హూ అమాంగ్ దెమ్ ఈస్ ది టాలెస్ట్ అని అడుగుతున్నారు. ఇది వన్ టైప్ ఆఫ్ హైట్ వేరియేషన్స్ అనమాట. ఓకేనా. ఏమేమి ఇచ్చారు, ఎంఎన్ టిఆర్ డిని ఇచ్చారు. అంటే టీ ఈస్ టాలర్ దెన్ డి, అంటే టీ అనేది టీ కంటే టాల్గా ఉంది, అంటే పెద్దగా ఉంది. రాసుకోవచ్చా? ఓకే. బట్ షార్టర్ దెన్ ఎం, అంటే టీ అనేది ఎం కంటే సైజ్ చిన్నదిగా ఉంది. ఓకేనా. ఆర్ ఈస్ టాలర్ దెన్ ఎన్, ఆర్ ఈస్ టాలర్ దెన్ ఎన్ బట్ షార్టర్ దెన్ డి. హూ అమాంగ్ దెమ్ ఇస్ ది టాలెస్ట్, అంటే పెద్దది. అంటే ఏ లెటర్ ఒక హైట్ పెద్దగా ఉందని అడుగుతున్నారు. అంటే ఇది మనకి ఎం అని అనమాట. ఓకేనా. బి వన్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఏబిసిడిఈ అండ్ ఎఫ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఇయర్ రో ఫేసింగ్ నార్త్ సైడ్. ఓకేనా. నార్త్ సైడ్ చూస్తా ఉన్నాడు, అంటే రో షేప్లో కూర్చోవడం టువర్డ్స్ నార్త్ సైడ్. ఓకేనా. ప్రీవియస్ సెక్షన్లో నేను చెప్పాను అనమాట, ఇది ఈ డైరెక్షన్ గురించి. నార్త్ ఏది, సౌత్ ఏది, ఈస్ట్ ఏది, వెస్ట్ ఏది. ఏ ఈస్ అంటే ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 ఉంది. 1 2 3 4 5 6. ఏ ఈస్ నైబర్ ఆఫ్ బి అండ్ డి. ఓకేనా. అంటే ఏ అనేది బికి డికి పక్కపక్కగా ఉన్నారన్నమాట. ఏ అనేది
బి పక్కన ఉంది, డి పక్కన ఉంది అంటే, లేకపోతే ఏకి పక్కన ఎవరు ఉన్నారంటే బి ఉన్నారు, డి ఉన్నారు అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ నైబర్ ఆఫ్ సి అండ్ ఎఫ్ అంటే ఈజ్ నైబర్ ఆఫ్ సి అండ్ ఎఫ్, సి అండ్ ఎఫ్ అనమాట. ఓకే. అండ్ డి ఈజ్ ది నైబర్ ఆఫ్ సి, పక్క పక్కన ఉన్నారు కదా. ఓకేనా. డి సికి పక్కన డి ఉన్నారు కాబట్టి ఓకే. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దర్ బిట్వీన్ ఏ అండ్ ఈ అంటే ఆర్ రాద్దాం. బి, ఏ, డి, సి, ఈ, ఎఫ్ అన్నమాట. అంటే ఏకి ఏకి మొదలు ఎంతమంది ఉన్నారని కనుక్కోమంటారు. ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆన్సర్ 2 అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇది మిగతా ఎంసీక్యూస్ మనము ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తాం కదా, అక్కడ మీకు చాలా ఉంది, నియర్లీ ఒక 20-30 ప్రాబ్లమ్స్ ఉంది. బట్ ఈరోజు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఈ మ్యాథమెటికల్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు, ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ లేకుండా. ఇవి దీని ముందు చెప్పిన కోడింగ్, డీ కోడింగ్, డైరెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే లెటర్ సిరీస్ అవ్వచ్చు, నంబర్ సిరీస్ అవ్వచ్చు, బట్ ఏదైనా రావచ్చు. బట్ ఈ టాపిక్లో వచ్చే అంటే ఈ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్లో వచ్చే ప్రాబ్లం ఏది ఏమైనా కానీ అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించినవి కాబట్టి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా స్కోరింగ్ చేసే విధంగా మీరు రెడీ అవ్వాలన్నమాట. ఓకేనా. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా. ఈ 3 టాపిక్స్ అంటే ఇది 3rd వీడియో మాట. ఫస్ట్ వీడియోలో మనం కోడింగ్, డీకోడింగ్ చేసాము. సెకండ్ వీడియోలో మనం డైరెక్షన్ సెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ 3rd వీడియోలో సీటింగ్ అరేంజ్మెంట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అనమాట. ఓకేనా. ఈ 3 టాపిక్స్ సంబంధించిన ఎంసీక్యూస్ నెక్స్ట్ వీడియోలో మనము 1 by 1గా మనము సాల్వ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా మీరు ఏపీ సెట్ కానీ ఏపీఆర్ సెట్ కానీ అప్లై చేసి పేపర్ 1 కోసం ఎవరన్నా మీరు సెర్చ్ చేసే విధంగా ఉంటే అలాంటి వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే నేను రాసేటప్పుడు ఈ ఏపీ సెట్ కానీ ఏపీఆర్ సెట్ కానీ పేపర్ 1 ఎలా చదవాలని నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేను రకరకాల వీడియోస్ చూశాను, ప్లస్ అమౌంట్ పెట్టే అంత టైము, ప్లస్ అంత అమౌంట్ పెట్టే అంత డబ్బులు కూడా ఆ టైంలో మనకి లేదనమాట మాకైతే. బట్ మేమేం చేసామంటే కేవీఎస్ మదన్ బుక్ తీసుకొని, అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఒక 2-3 ఉన్నారు, ఒక్కొక్క టాపిక్కి ప్రిపేర్ చేసుకున్నాము. అంటే నువ్వు ఈ టాపిక్ నేర్చుకో, నేను ఈ టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటికల్ సంబంధించి నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను నీట్గా చదువుకొని మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఆ విధంగా వాళ్ళు ఒక టాపిక్కి చదువుకొని వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఓకేనా. ఆ విధంగా మేము కూడా ఈ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరన్నా ఏపీ సెట్ కానీ ఏపీఆర్ సెట్ లేకపోతే యూజీసీ నెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. ఈ వీడియోస్ కింద కొన్ని సబ్జెక్ట్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకేనా. మీ సబ్జెక్ట్ ఏంటిని చూసి ఆ సబ్జెక్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం రెగ్యులర్గా ఈ ఏపీ సెట్ ఏపీఆర్ సెట్ ఒకవేళ జిఎల్ డిఎల్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే జాబ్ సంబంధించిన అప్డేట్ మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.